ఏపీ ఇంటర్ పరీక్షల మూల్యాంకనంలో ఒక వింత లేఖ వెలుగులోకి వచ్చింది. సార్, నన్ను పాస్ చేయండి అంటూ ఒక విద్యార్థి తన ఆవేదన పేపర్ మీద బొమ్మల రూపంలో వివరించాడు. తనకు పేరెంట్స్ లేరని ఆదుకోవాలంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్కు దిగాడు. చదివినవి గుర్తురాక ఏమీ రాయలేకపోయానని దేవుడిలా భావించి మార్కులు వేయాలని వేడుకున్నాడు. గురువు కాళ్ళు మొక్కుతున్నట్టుగా ఒక డ్రాయింగ్ కూడా గీసి తన దీనస్థితి వివరించాడు. పరీక్షలో మార్పుల కోసం ఇలాంటి వింత ప్రయత్నాలు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మొత్తంగా ఏపీ ఇంటర్ పేపర్స్ వాల్యుయేషన్ టైంలో ఓ విద్యార్థి అక్కడ ఆన్సర్ షీట్ పై ఏదైతే రాశాడో పాస్ చేయాలంటూ అదంతా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గురువే దైవం అంటూ కూడా గురువు కష్టపడినాడే మేలు చేస్తాడు అంటూ కూడా ఒక విద్యార్థి రాసుకొచ్చాడు. ఒక బొమ్మలాగా గీసి కాళ్ళు మొక్కుతున్నట్టు కూడా ఆ విద్యార్థి చేసిన ప్రయత్నం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. తనకు పేరెంట్స్ లేరని, చదివినవేవి గుర్తు రాకపోవడంతో ఎగ్జామ్లో అటెండ్ చేయలేకపోయానని ఆ విద్యార్థి ఆ లేఖ ద్వారా వాల్యుయేషన్ చేస్తున్న మాస్టర్కు కాళ్ళు మొక్కుతున్నట్టు కూడా తెలియజేశాడు. సార్, నన్ను పాస్ చేయండి, సార్ నన్ను పాస్ చేస్తే మీరు మేలు చేసిన వారు అవుతారు సార్ అంటూ కూడా ఆయన్ను పాస్ చేయండి, మీ కాళ్ళు మొక్కుతా సార్ అంటూ కూడా రాశాడు. అవన్నీ కూడా తను ఏదైతే రాశాడో అందులో కూడా మొత్తం తెలుగు కూడా స్పష్టంగా లేని పరిస్థితి. అంటే ఆ విద్యార్థి ఎంతలా చదివాడో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది సర్వత్రా చర్చ జరుగుతుంది. ఎందుకంటే చదివి ఎగ్జామ్ అటెండ్ చేయాల్సింది పోయి ఈ విధంగా రాయడం సర్వత్రా కూడా చర్చనీయాంశమైందని చెప్పాలి. ఈ వింత లేఖను బట్టి ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు, ఎలా ముందుకెళ్తారనేది చూడాలి.